అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనమందరం మధ్య తరగతి వాళ్ళం, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళం. మనము లైఫ్ టైం మొత్తం కష్టపడితే అహర్నిశలు అంటే రోజుకు 16 గంటల చొప్పున మనం పని చేస్తే లైఫ్ టైం మొత్తం మనమంతా కష్టపడితే బాగా కష్టపడితే సంపాదించగలిగేది మహా అంటే ఒక 2 కోట్లు ఉండొచ్చు, 3 కోట్లు ఉండొచ్చు. అబ్బా అంటే 5 కోట్లు సంపాదించవచ్చు. మనం వివత్సమైన తెలివితేటలతో ఒళ్ళొంచి కష్టపడితే కండలు కరిగించి మహా అంటే ఒక 5 కోట్లు సంపాదించగలవేమో జీవితం మొత్తం మీద. కానీ నాకు ఈరోజు ఒకడిని చూసిన తర్వాత కడుపులో మంట స్టార్ట్ అయింది. వాడు హైదరాబాద్లో ఒక కాఫీ షాప్లో పనిచేసుకుంటా ఉన్నాడు, ఫేమస్ కాఫీ షాప్. వాడికి 30,000 రూపాయలు జీతం. 30,000 రూపాయలు జీతం ఇచ్చేటటువంటి కాఫీ షాపులు కూడా ఉంటాయి, ఎందుకుండవు? ఎందుకంటే ఒక్కొక్క కాఫీ 150 రూపాయలు, 200, 500 రూపాయలు అమ్మేటటువంటి కాఫీ షాపులు ఉంటాయి కదా. అట్లాంటి దానిలలో వాడు పనిచేస్తున్నాడు. ఆయనకి 30,000 రూపాయలు జీతం. కానీ 2019-24 మధ్యలో వాని దశ తిరిగింది, వాని సుడి తిరిగింది. 5 సంవత్సరాలలో 459 కోట్ల రూపాయలు సంపాదించాడు. నేను చెబుతోంది ఎవడో సుడిగాడు లేకపోతే ఒక సక్సెస్ స్టోరీ నేను చెప్పట్లేదు, ఒక దిక్కుమాలినోడి స్టోరీ చెప్పబోతా అన్న. అంత డబ్బులు ఈడు ఎట్లా సంపాదించినాడు అంటే ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో చాలా మంది పాత్రధారులు ఉన్నారు కదా. అట్లాంటి పాత్రధారుల్లోనే ఒక పాత్రధారిని ఈ కాఫీ షాప్లో పనిచేసేవాడు తగులుకున్నాడు అనమాట. దాంతో విచ్చలవిడిగా కోట్ల రూపాయలు సంపాదించేసాడు. ఒక కాఫీ షాప్లో 32,000 రూపాయల జీతానికి పనిచేసేటటువంటి ఒక యువకుడు 5 సంవత్సరాల్లో ఏకంగా 459 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇది సామాన్యులకు ఒక కళ. ఇంకా చెప్పాలంటే సినిమాలలో మాత్రమే సాధ్యం ఇది. మనందరికీ రజనీకాంత్ సినిమా గుర్తుంటుంది అన్నమాట, నరసింహ. ఎక్కువ తొలిమెట్టు అనే ఒక పాట ఉంటుంది. కేవలం ఒక పాటలోనే ఆయన కోటీశ్వరుడు అయిపోతాడు. ఈడు 459 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మద్యం స్కామ్ లీలల్లో ఇది ఒకటి. అందులో భాగంగా ఏం చేశారంటే అప్పటిదాకా బాగా నడుస్తున్నటువంటి లీలా అనేటటువంటి డిస్టిలరీని ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కబ్జా చేసుకున్నారనమాట. కబ్జా చేసుకుని ఏం చేశారు, దిక్కుమాలినటువంటి చెత్త చీప్ లిక్కర్ బ్రాండ్లను తయారు చేసేటటువంటి డిస్టిలరీగా ఆ లీలా డిస్టిలరీస్ని మార్చేశారు. ఇక ఆ డిస్టిలరీకి ఒక ఇన్ఛార్జ్ అవసరం వచ్చాడు. ఆ ఇన్ఛార్జిని ఎవడో ఒకడు అనామకుడు ఉండాలి కదా అన్నట్టు ఏపీ ఇన్ఛార్జిగా ఒక కాఫీ షాప్లో పనిచేసేటటువంటి యువకుడిని తీసుకొని వచ్చి దాన్ని పెట్టారనమాట. వాడి పేరు పురుషోత్తం అరుణ్ కుమార్. ఇతగాడు ప్రస్తుతం అయితే అజ్ఞాతంలో ఉన్నాడులేండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నుంచి దిగిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత ఇతగాడు జంప్ అయిపోయాడనమాట. సో ఈ ఒక అనామకుడు వరుణ్ కుమార్ అనే వాడిని ఈ లిక్కర్ స్కామ్లో ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాడుకోవాలని ప్రయత్నం చేశారు. వాడు దాన్ని అవకాశంగా మలుచుకొని వాడు కూడా అందిన కాటికి ప్రజల సొమ్మును విచ్చలవిడిగా నాకేశాడు. ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ అనేవాడు 2016లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 2016 అంటే ఇప్పటికి 2025 అంటే ఒక అంతా కలిపినా కూడా 35 సంవత్సరాలు ఉంటాయి మనోడికి. ఉద్యోగం కోసం అని చెప్పేసి హైదరాబాద్కి వచ్చాడు. బంజారా హిల్స్లో ఒక కాఫీ షాప్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. అమెరికాలో స్థిరపడ్డటువంటి డాక్టర్ రమేష్ రెడ్డి అనే తెలుగు ఎన్ఆర్ఐ 2019 ఎన్నికలకు ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ వరుణ్ కుమార్ పరిచయం అయ్యాడు. అమెరికా వెళ్ళి లక్షలు సంపాదించేయాలని మన వరుణ్ కుమార్ గారికి కళ అన్నమాట. అయితే దాన్ని అవకాశంగా తీసుకున్నటువంటి రమేష్ రెడ్డి ఒకసారి ఈ వరుణ్ కుమార్కి ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా ఢిల్లీ రమ్మా, నీకు ఒక జాబ్ ఉంది అని చెప్పేసి పిలిపించాడు. ఈ వరుణ్ కుమార్ ఢిల్లీ వెళ్ళాడనమాట. వెళ్తే అక్కడ ఒక లిక్కర్ డిస్టిలరీకి సంబంధించి ఒక జాబ్ ఉంది, నువ్వు చేయాలి అని చెప్పేసి వరుణ్ కుమార్కి చెప్పడం జరిగిందనమాట. అంటే అదే టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేసేయడం కూడా జరిగింది అనమాట. అయితే ఈ లీలా డిస్టిలరీస్ని వైసీపీ వాళ్ళు కబ్జా చేశారన్నాం కదా. ఎలా జరిగింది అంటే ఈ లీలా డిస్టిలరీస్ వాళ్ళు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ వైసీపీ పెద్దలు అడిగినంత కమిషన్లు వాళ్ళకు ఇవ్వలేక వ్యాపారం సజావుగా చేసుకోలేక చేతులు ఎత్తేస్తే దాన్ని
ఈ వైసీపీ బ్యాచ్ మొత్తం అంతా కబ్జా చేసుకున్నారు. ఇక కబ్జా చేసుకొని ఆ లీలా డిస్టిలరీస్లో చెత్త బ్రాండ్లన్నిటినీ తయారు చేయించారు. ఇక తయారు చేయించినటువంటి ఆ బ్రాండ్స్ అన్నిటినీ ఏపీలో మద్యం షాపులలో అమ్మకాలకు పెట్టాలి కాబట్టి ఏపీ రీజన్కు సంబంధించి ఒక ఇన్ఛార్జ్ కావాలి. ఆ ఇన్ఛార్జ్గా ఈ వరుణ్ కుమార్ని నియమించుకున్నారు ఈ వైసీపీ బ్యాచ్. ఇక అక్కడి నుంచి మన వరుణ్ కుమార్ చేతివాటం ప్రదర్శించాడు అనమాట. ఏదైతే ఈ డబ్బులన్నీ రావడం మొదలుపెట్టాయో వాటిలో అత్యధిక మొత్తంలో ఈ వైసీపీ పెద్దలందరికీ అతగాడు పనిచేయడము, సందులో సమారాజ్యం నేను కూడా బాగుపడాలి కదా అని చెప్పేసి దాదాపు 459 కోట్ల రూపాయలు ఇతగాడు కూడా బ్యాక్ పాకెట్లోకి వేసుకొని ఆ డబ్బులన్నిటినీ దొంగ కంపెనీలు సృష్టించి ఆ దొంగ కంపెనీల ద్వారా ఇతగాడు మళ్లించేసుకున్నాడు అనమాట. సో దొంగలంతా ఏకమయ్యి లిక్కర్ స్కామ్లో విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడ్డారు. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.